బ్రహ్మానందం ఈ పేరుకు తెలుగునాట ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వింటే చాలు పెదాలపై చిరునవ్వు వస్తుంది. ఆయన కామెడీ చూస్తే చాలు పొట్ట చెక్కలవ్వాల్సిందే. కొన్ని దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తూ తెలుగు ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తుతున్న నవ్వుల రారాజు బ్రహ్మానందం గారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మానందం గారు 1956 ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సంతరపల్లిలో జన్మించారు. ఆయన అధ్యాపకునిగా తన కెరియర్ మొదలుపెట్టారు. ఓ పక్క అధ్యాపకునిగా కొనసాగుతూనే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో తన స్వర అనుకరణతో ప్రేక్షకుల్ని అలరించేవారు. దూరదర్శన్ లో బ్రహ్మానందం పండించిన పకపకలు ఇప్పటికీ ఎందరికో తీపి గుర్తులు అందిస్తూనే ఉన్నాయి. జంధ్యాల సత్యాగ్రహలో ఓ చిన్న పాత్రలో తొలిసారి బ్రహ్మానందం కల్పించారు. వేజేళ్ల సత్యనారాయణ సీతావరణంలోనూ ఓ చైనా రోల్ చేశారు. అయితే జంధ్యాల ఆహనా పెళ్లంటలో అరగుండులా నటించి అఖిలాంధ్ర ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాగారు. అందరికీ నవ్వులు పంచుతూనే తెలుగు హాస్య నటుల్లో అగ్రస్థానం అధిరోహించారు. రేలంగి, అల్లు రామలింగయ్య తర్వాత ఆ స్థాయి కామెడీ నటుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. కేవలం నటించడమే కాదు, చిత్రలేఖనం అనే కళ కూడా బ్రహ్మానందం సొంతం. బ్రహ్మానందంలోని చిత్రకళ కరోనా సమయంలో వెలుగులోకి వచ్చింది. అపురూప చిత్రాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన నవ్వుల కేవలం తెలుగు వారినే కాదు, తెలుగు రాణి కాని వారిని అలరించాయి. బ్రహ్మానందం అని పేరుకి సార్థకత చేకూర్చుతూ అందరికీ ఆనందం పంచడానికే ఈ బ్రహ్మానందం అన్నట్టు ఆయన చిత్ర జీవితం కొనసాగింది. వందలాది చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన నవ్వులు జనానికి కితకితలు పెట్టాయి. ఈనాటికి వాటిని తలుచుకుంటే గొల్లున నవ్వులు రాలతాయి. బ్రహ్మానందం హాస్యానికి 5 సార్లు నంది పురస్కారాలు దక్కాయి. మణి, అనగనగా ఒక రోజు, వినోదం, రెడీ, రేసుగుర్రం చిత్రాలతో ఉత్తమ హాస్య నటుడిగా నందులు అందుకున్నారు. కామెడీ కింగ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునే బ్రహ్మానందం కరుణ రసంతోనూ మురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తమ సహాయ నటుడిగా గాను అన్నతో నందిని అందుకున్నారు. 1000కి పైగా చిత్రాల్లో నటించి ఈనాటికి నవ్వులు పోయిస్తున్న హాస్య నటుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. తెలుగు హాస్య నటుల్లో బ్రహ్మానందానికి ముందు, బ్రహ్మానందానికి తరువాత అనేవారు లేకపోలేదు. బ్రహ్మానందాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో కమెడియన్స్ చిత్రసీమలో రాణిస్తున్నారు. అరగుండు పాత్రలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నాటి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లు స్టార్ కమీడియన్ గా ఎదిగారు. ఈ తరం కమీడియన్లోనూ బ్రహ్మానందంతో పోటీ పడలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు కొంచెం తగ్గినా తనదైన పాత్ర వస్తే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దశాబ్దాలుగా ఆడియన్స్ కి నవ్వులు పంచుతున్న బ్రహ్మానందానికి టాప్ తెలుగు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. ఆయన మరిన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆడియన్స్ కి నవ్వులు పంచాలని కోరుకుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.